అన్న వాళ్ళల్లో బనకచెర్ల మీద భిన్నాభిప్రాయాలు ఎవరికి ఉంటాయని నేను అనుకోవట్లేదు. గోవర్ధన్ గారితో కాళేశ్వరం విషయంలో నేను చాలా డిఫర్ అయినాను. లక్ష్మణ గారు కూడా నన్ను అడ్డమైన మాటలు అన్నారు. అయినా కూడా నేను ఎప్పుడు వాళ్ళతో కొట్లాడలేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళై గౌరవించాల్సిందే, వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది. బట్ బనకచెర్ల విషయంలో అందరిది ఒకే అభిప్రాయం అని నేను అనుకుంటున్నా. ప్రభుత్వం కూడా పైకి చెప్పడం మాత్రం బనకచెర్లకు వ్యతిరేకమని చెప్తుంది. అయితే ఇక్కడ 2-3 విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నా. బేసిక్స్లోకి నేను వెళ్ళను, ఎందుకంటే అందరికీ బనకచెర్ల గురించి తెలుసు. ఇక్కడ 2-3 విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఇది మన ఎజెండాలో ఉండాల్సిన అవసరమే లేదు, తెలంగాణ ఎజెండాలో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలోని 4 కమిటీలు రిజెక్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్య ఉండాల్సిన సమస్య టెక్నికల్ కమిటీ అని ఒకటి పెట్టి హై లెవెల్ మీటింగ్ అని పెట్టి దాన్ని తెలంగాణ ఎజెండాలో పెట్టడం అనేది రేవంత్ రెడ్డి చేసిన మొదటి తప్పు. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కేంద్రమే రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ డిపిఆర్ పోలవరానికి గోదావరి లెక్కలన్నీ తేల్చాల్సిన బాధ్యత సిడబ్ల్యూసిది. అవేవి తేల్చకుండా ఈ కమిటీలో ఒక ఎజెండా అంశంగా బనకచెర్లను పెట్టడం అనేది అది రేవంత్ రెడ్డి ఆడుతున్న డబల్ గేమ్. అది మనకు అవసరం లేదు. ఎందుకంటే గోదావరి బోర్డు దగ్గరికి ఆ ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద ఏం స్టాండ్ తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. సో దానికోసం టెక్నికల్ కమిటీలో ఎజెండాలో పెట్టి దాని గురించి మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఏందో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ప్రతినిధి ఎవరన్నా ఈ మీటింగ్లో వచ్చిన తర్వాత ఆయన నిలదీయాల్సిన అవసరం కూడా ఉన్నది. రెండవది ఏంటంటే, పోలవరం నుంచి 200 టీఎంసీలు డైవర్ట్ చేయాలంటే పోలవరం డిపిఆర్లో ఆ ఏర్పాటు లేదు. ఒకవేళ ఆ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సబ్మర్జెన్స్ అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు హైట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ 196 టీఎంసీలు ఏవైతే డెల్టా కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారో పోలవరం ద్వారా, దానికే భద్రాచలం టెంపుల్ దాకా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఉంటుంది. మనుగూరు దాకా కూడా సబ్మర్జెన్స్ ఉన్నది, మన గతంలో చూసాం. ఇప్పుడు ఇంకో 200 టీఎంసీలు డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎత్తు పెంచుకుంటారు వాళ్ళు, అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ. ఇప్పటికే బ్యాక్ వాటర్ స్టడీస్ అనేది చేయలేదు వాళ్ళు. తెలంగాణ చేసిన బ్యాక్ వాటర్ స్టడీస్, ఐఐటి ప్రొఫెసర్ చేసిన బ్యాక్ వాటర్ స్టడీస్ ఏదైతే ఉన్నదో తెలంగాణకు నష్టం కలిగించే విధంగా ఉంది. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఎవరో పేపర్లో చూశాను, ఆంధ్ర మిత్రుడు 2100 పైన టీఎంసీలు, 2200 టీఎంసీలు ఎక్సెస్ సర్ప్లస్ వాటర్ ఉంది అని చెప్పాడు. బట్ మొన్న వేదిరే శ్రీరామ్ గారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఆయనే ముఖ్యమైన బాధ్యతల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉండేవారు కాబట్టి వారి దగ్గర ఉన్న లెక్కలు కొంచెం నమ్మొచ్చు అని అనిపించింది. 1100 టీఎంసీలు అందులో సర్ప్లస్ వాటర్ అని ఏదైతే చెప్తున్నారో అది ఇప్పుడు ఉంది. బట్ ఇందులో సర్ప్లస్ వాటర్ లేదు. ఇవన్నీ కూడా పై రాష్ట్రాలు వాడుకోవట్లేదు కాబట్టి, రైట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆ తర్వాత ఉన్న ఒరిస్సా కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, ఇంక్లూడింగ్ ఆంధ్ర స్టేట్, తెలంగాణ, వీళ్ళెవరు వాడుకోలేని వాటరే అక్కడ వస్తున్నది తప్ప వాళ్ళకు అలకేట్ చేసిన వాటర్ని కనుక వాళ్ళు వాడుకున్నట్టయితే సముద్రంలో పోయే నీరు ఏముండదు అని చెప్పి వేదిరే శ్రీరామ్ గారు చెప్పారు. వాస్తవాలు చూస్తే కూడా అట్లే కనబడుతుంది. 100 సంవత్సరాల కింద నీళ్లు ఉండొచ్చు, 50 సంవత్సరాల కింద కూడా నీళ్లు ఉండొచ్చు, 25 సంవత్సరాల కింద కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులు అన్నీ కట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా వృధా జలాలు, వరద జలాలు అనేటి సముద్రంలో పోయేటి ఎప్పుడో క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు తప్ప వేరే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఉన్న 1150 టీఎంసీలు ఏదైతే సిడబ్ల్యూసి అంచనా కట్టిందో, రేపు మరొకసారి అంచనా కట్టబోతున్నదో, ఇందులో 500 టీఎంసీల దాకా తెలంగాణ వాటా ఉంది. 150 టీఎంసీల దాకా పోలవరం కాలువలకు సంబంధించిన వాటర్ ఉంటుంది. 150-190 టీఎంసీలు. ఈ రెండే దాదాపుగా 700 టీఎంసీ అవుతున్నాయి. పైనున్న ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో బోధ్గయా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవుతున్నది, 300 టీఎంసీలు. ఆ 300 టీఎంసీలలో 141 టీఎంసీలే వాళ్ళ వాటా. బట్ వాళ్ళు ఇవాళ తీసుకుపోవాలనుకుంటున్న నీళ్లు 300 టీఎంసీలు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇవే 1100 టీఎంసీలు ఉన్నాయి. వాళ్ళ వాటా ఉంది 141 టీఎంసీలు. ఒరిస్సాలో కూడా ఇంకో 150 టీఎంసీల దాకా వాళ్ళు వినియోగించుకోవడం లేదు. ఈ ఒరిస్సాలో
వినియోగించని నీటిని, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా వినియోగించని నీటిని నదుల అనుసంధానం ద్వారా తీసుకెళ్లాలని గతంలో ఎన్డబ్ల్యూడిఏ ఆలోచించింది. కానీ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ నీళ్లను మేమే వాడుకుంటాము, ఎందుకంటే బాహుబలి పంప్సెట్లు వచ్చినాయి, 100 టీఎంసీలు 100 మెగావాట్లకు పైన మేము మోటార్లను పెట్టి తీసుకుపోయే అవకాశం ఉన్నప్పుడు మేము అనుసంధానానికి ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళు రివర్స్ అయినా 220 టీఎంసీలు మాత్రమే అక్కడ వస్తున్నాయి. కాళేశ్వరంలో 180 టీఎంసీలు తెలంగాణకు వాడుకోవాలనేది గతంలో నిర్ణయమైంది. 30 టీఎంసీ కూడా ఉపయోగించుకున్నట్టయితే, చంద్రబాబు అభ్యంతరాలు కనుక తొలగిపోయినట్టయితే, ఆల్రెడీ స్ట్రక్చర్స్ అన్ని కూడా నిర్మాణమై ఉన్నాయి కాబట్టి ఆ వచ్చే 284 టీఎంసీలు కూడా తెలంగాణకే అవసరం అవుతాయి. ఆ పర్సీవ్డ్ ఫ్లోస్ 63 టీఎంసీలు పైవాళ్ళు తీసుకుంటే ఇంకా తెలంగాణకే తక్కువ పడతాయి. సరే, ఇంద్రావతి ద్వారా వచ్చే నీళ్లు హైడల్ పవర్ ప్రాజెక్టు బోధగా కాబట్టి వాళ్ళు ఒక 100 టీఎంసీలు ఫ్యూచర్లో వదిలేసినా కూడా దేవాదులకు సీతారామకే సరిపోతాయి. సీతారామ ప్రాజెక్టు తర్వాత ఇంకా చుక్క నీరు కూడా గోదావరిలో ఉండే అవకాశం లేదు. మళ్ళీ తాలిపేరు ప్రాజెక్టు ఇట్లాంటివి చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా వచ్చే ఫ్లోస్ ఆ నదిలో ఫ్లోరా ఫానా కోసం పనికొస్తుంది. శబరి నుంచి వచ్చే నీళ్ళే పోలవరానికి పోతాయి. అక్కడి నుంచి వచ్చే నీళ్లు పోలవరం ఆయకట్టుకే సరిపోతాయి అవి. ఇప్పుడు పోలవరం ఏం కాబోతున్నదంటే మరొక పోతిరెడ్డిపాడు కాబోతున్నది ఆంధ్రకు. తెలంగాణ ఎట్లా సఫర్ అయిందో పోతిరెడ్డిపాడు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల డెల్టాలు కూడా రేపు ఆ బనకచెర్లకు తరలించినట్టయితే అదొక పోతిరెడ్డిపాడుగా మారబోతుందనేది ఆంధ్ర సోదరులను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దీన్ని ఫస్ట్ అడ్డుకోవాల్సింది ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న డెల్టా రైతులు. ఎందుకంటే మరొక పోతిరెడ్డిపాడుగా మార్చొద్దు పోలవరాన్ని అని వాళ్ళు దీని మీద స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సైలెంట్గా ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో పోలవరం దాటి చుక్క నీరు కూడా గోదావరి డెల్టాకు పోదు. గత 100 సంవత్సరాలు 150 సంవత్సరాల నుంచి ఎట్లా సఫర్ అవుతున్నారో స్టోరేజ్ లేక, రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే వాళ్ళు సఫర్ కావాల్సి వస్తుంది. ఇక తెలంగాణకి ఏం నష్టం సరే చెప్పడానికి శ్రీధర్ దేశపాండే గారు ఇతరులు చాలామంది ఉన్నారు. బట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇవాళ హక్కులు పోతాయి, రైపేరియన్ రైట్స్ పోతాయి. ఒకవేళ కనుక బనకచెర్లకు హక్కులు వచ్చినట్టయితే తర్వాత కాలంలో వాటర్ కూడా అడ్డుకుంటారు. మాకు ముందు రైట్స్ మాకున్నాయి, రైపేరియన్ రైట్స్, మేము వాడుకున్న తర్వాతనే మీరు వాడుకోవాలంటారు. కాబట్టి దౌర్జన్యంగా మన గేట్లను తెరిపించి ఆ నీళ్ళను కిందికి తీసుకుపోయే ప్రమాదం రాబోయే రోజుల్లో ఉంటుంది. కాబట్టి మీడియా ప్రజలకు అర్థం చేయించాల్సింది ఏంటంటే, ఇవాళ పోలవరం దాకా పోయిన నీళ్ళ వల్ల మనకు నష్టం లేదు, కానీ మన హక్కులు పోతున్నాయి. ఒకసారి హక్కులు పోయిన తర్వాత రేపు నీళ్లు కూడా పోతాయి అనే విషయాన్ని చెప్పాలి. ముందస్తు కండిషన్స్గా అన్ని అనుమతులను మనకి ఇవ్వాలి సిడబ్ల్యూసి. పోలవరం మీద ఏ రకమైన డిపిఆర్ మార్పు చేయాలనుకున్నా ముందు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు రైట్ ఫ్రమ్ వార్దా ప్రాజెక్ట్ దగ్గర నుంచి కాళేశ్వరం 30 టీఎంసీ కావచ్చు, సమ్మక్క బ్యారేజ్ ఎన్ఓసి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కేవలం 100 ఎకరాలు మునిగిపోతుంటే వాళ్ళు అడ్డుపడ్డారు. సీతారామ ప్రాజెక్టులో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావచ్చు, ఇంకా ఏమైనా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు అభ్యంతరాలు ఏవైతే చంద్రబాబు పెడుతున్నాడో వాటన్నిటి మీద అభ్యంతరాలు తొలగిపోయి అనుమతులు ఇచ్చి అవి మనం వినియోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. రెండవది 45 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్లో ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీ గోదావరి జలాలను మళ్లిస్తారో ఆ పై స్టేట్లో నాగార్జున సార్ పైనున్న రాష్ట్రాలకి 80 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి దట్ ఈజ్ మ్యాండేటరీ ప్రొవిజన్. దానికి అడ్డుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. అది మనం పాలమూరు రంగారెడ్డికి ఆ 45 టీఎంసీలను కేటాయించాలని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేసింది సిడబ్ల్యూసికి. ఆ 45 టీఎంసీలు వస్తే కొంత బ్యాంక్ అప్పు దొరికే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డికి ఆయన అన్ని రకాలుగా అడ్డంకులు తొలగిపోతాయి, తొందరగా ఆ ప్రాజెక్టు పూర్తయి కరువు ప్రాంతమైన పాలమూరుకు మళ్ళీ 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఆ 45 టీఎంసీలను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అయిన తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పిందో, రాబోయే రోజుల్లో ఏవైతే గోదావరి నుంచి 200 టీఎంసీలు డైవర్ట్ చేస్తారో ఆ 200 టీఎంసీలు కూడా కృష్ణా జలాల్లో ఆంధ్ర వాటా తగ్గించుకొని మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకే కాకుండా ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం కేవలం ఇక్కడ ప్రొటెస్టులు చేయడమే కాకుండా అప్పర్ స్టేట్స్ను కూడా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది.
కేవలం మనం ఎదుర్కొన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన పూర్తిగా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు కాబట్టి ఇది ఆపాలంటే మనం మహారాష్ట్రను కర్ణాటకను కూడా మనం కాన్ఫరెన్స్లోకి తీసుకొని అక్కడ కూడా ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళను కూడా సెన్సిటైజ్ చేయాలి. 200 టీఎంసీలు గోదావరి నుంచి ఆంధ్రకు తీసుకెళ్ళినట్టయితే కృష్ణా పెన్నా బేసిన్లకు ఆ 200 టీఎంసీలు కూడా పై రాష్ట్రాలకు ఇంతకుముందు ఎట్లయితే 80 టీఎంసీలో 45-35 రేషియోలో మనం తీసుకున్నామో అదే పద్ధతిలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఆ నీళ్లను అడగాల్సిన బాధ్యత ఉంది, హక్కు ఉంది. కేవలం మనం కొట్లాడినంత మాత్రాన ఈ ప్రభుత్వం మన డిమాండ్స్ అంగీకరిస్తుందని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే దీని ఎజెండాలో పెట్టడమే మనకు అనుమానాలకు తావిస్తున్నది. మొన్న ఆంధ్ర నుంచి ఒక్క ఎజెండాలో అంశం ఉంటే బనకచెర్లది, తెలంగాణ 13 అంశాలు పెట్టాడు. ఇది ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎడ్డి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, నీళ్ళ గురించి తెలియదు వీళ్ళకి, మనం వీళ్ళని ఐవాజ్ చేద్దామని చెప్పేసి అవన్నీ పెట్టాడు. అందులో శ్రీశైలంది ఆల్రెడీ డ్యామ్ కింద గుంత పూడ్చే కార్యక్రమం మొదలైంది, టెండర్స్ పిలిచారు. అది ఎప్పటి నుంచో ఎన్డీఏసీ ఎజెండాలో ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే లేఖలు రాసింది, దాని మీద చర్చ అయింది, దాని మీద టెక్నికల్ కమిటీ అయింది. అది ఎజెండాలో పెట్టాల్సిన అవసరం ఉన్నదా? టెలిమెట్రీ అనేది ఎజెండాలో మరొక అంశం. ఆల్రెడీ టెలిమెట్రీ సగం అమలైంది, ఇంకా కొంత అమలు కావాలి. ఎప్పుడో బోర్డులో దాని గురించి డిసిషన్ తీసుకున్నారు. అది వివాదాస్పదమైన అంశమే కాదు, చంద్రబాబుతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అది టెలిమెట్రీ గురించి టెక్నికల్ కమిటీ అవసరం లేదు. అంటే ఈ పనికిమాలిన అందులో పెట్టేసి నేను తెలంగాణ కోసం కొట్లాడుతున్నా అని చెప్పి మనల్ని నమ్మించే ప్రయత్నము ఈ రేవంత్ రెడ్డి చేశాడు. ఇదంతా కూడా కళ్ళు కప్పే కుట్ర. నిజంగానే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందు నీళ్ళ మీద మనకు అవగాహన తక్కువగా ఉండేది. కానీ ఈ ఉద్యమ కాలంలో వచ్చిన స్ఫూర్తి కావచ్చు, ఇంజనీర్లు ఇతరులు చేసిన ప్రచారాలు కావచ్చు, మనకి ఇవాళ అన్ని లెక్కలు తెలుసు కాబట్టి ఇంకా మనల్ని మోసం చేయాలని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరం కూడా దీని మీద తెలంగాణ ప్రయోజనాల కోసం గతంలో ఉన్న మన విభేదాలను పక్కకు పెట్టి కలిసి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 4 మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన శివారెడ్డి గారికి, సిగ్నల్ టీవీకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. నెక్స్ట్ రిటైర్డ్ ఇంజనీర్